విశాఖలో సెలబ్రిటీలు సందడి చేయబోతున్నారు. ఒకేసారి 110 మంది సెలబ్రిటీలతో వైజాగ్ కలర్ఫుల్ గా మారిపోబోతోంది. అదే తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 ఫిబ్రవరి 28 అండ్ 1 మార్చ్ 2 రోజుల పాటు విశాఖలో మధురవాడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ కు విశాఖ పబ్లిక్ అందరికీ సాదర స్వాగతం పలుకుతూనే ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఎందుకు అంటే ఖచ్చితంగా ఇలాంటి అద్భుతమైన ఆపర్చునిటీ అందరికీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సో ఈ క్రికెట్ లీగ్ కి సంబంధించి డీటెయిల్ గా తెలుసుకుందాం. శ్రీ రేపాక గారు మనతో పాటు ఉన్నారు. హలో అండి. ఎస్, అందరూ వెయిట్ చేస్తున్నారు TCCL ఎప్పుడు ఏంటి మాకు ఎంట్రీ ఉంటుందా, ఫీజు ఉంటుందా, ఇట్లా అని ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటి, గుడ్ న్యూస్, నో ఫీజెస్ అండి, నో అంటే ఫ్రీ ఎంట్రీ. బికాజ్ ఇది మనం ఒక చారిటీ పర్పస్లో చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ 7 టీములు ఆడబోతున్నాయి. 2 సినిమా నుంచి, ఒకటి శ్రీకాంత్ గారు 11, 2 తరుణ్ గారు 11, అంటే తరుణ్ గారి టీం 11 అంటే టీం, అలాగే పవన్ సాయి గారిది, అలాగే నందకిషోర్ గారు, అలాగే పోలీస్ టీం, అలాగే మన స్పాన్సర్స్ టీం, ఎనం స్పేసెస్ స్పాన్సర్స్ టీం. అట్ ద సేమ్ టైం లాస్ట్ అండ్ అది ఫస్ట్ బెస్ట్ అయ్యి ఉండొచ్చు, మన ఏపీలో ఉన్న ఎంతమంది అయితే మన ఎమ్మెల్యేలు అండ్ MLCs ఉన్నారో 16 మంది 16 మెంబర్స్ పొలిటీషియన్స్ ఆడబోతున్నారండి. ఇది లేటెస్ట్ న్యూస్. అండ్ సో ఇది అంతా కూడా మనం ఒక చారిటీ పర్పస్ చేస్తున్నాము. అదేమిటంటే పేద విద్యార్థుల కోసము, అలాగే లేని క్రీడాకారుల కోసం, ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్నారో, హెల్త్ ఇష్యూస్తో స్ట్రగుల్ అవుతున్నారో వారి కోసం మనం ఇది నిర్వహించబడుతుంది. ఇది మన మెయిన్గా దీన్ని చేస్తుంది మన రాంబాబు గారు, కాశీ గారి టీం అండ్ మేమందరూ కేర్ ఫౌండేషన్ టీం. సో దట్ ఇదంతా కూడా ఇందు మీద వచ్చిన ప్రతి పైసా మనం ఈ ఏపీ గవర్నమెంట్కి మేము అందించాలని కోరుకుంటూ దీని గురించే మేము ఇది స్టార్ట్ చేసామండి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ బేసిక్గా. సెలబ్రిటీస్ అంతా ఎప్పుడు వైజాగ్ చేరుకుంటారు? ఎన్ని గంటలకు మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది? సో 28 ఈ మంత్ ఫిబ్రవరి 28 9:30, అలాగే మార్చి 1 ఫినాలి. సో ఈ 2 రోజులు 7 టీములు ఆడబోతున్నాయండి. సో 9:30 స్టార్ట్ అవుతుంది. ఈ సెలబ్రిటీ టీమ్ లో మిక్స్డ్ ఉంటారా, అంటే మేల్ ఫీమేల్ అట్లా ఉన్నారా? నో, దిస్ ఇస్ ఫర్ ఓన్లీ మెన్ అండి. ఇందులో ఒకటి ఏమంటే, ఒక ట్విస్ట్, ఒక కబడ్డీ మ్యాచ్ ఉంది. అది 40 మంది ఆర్టిస్టులతో 20 మందితో ఒక కబడ్డీ మ్యాచ్ ఉందండి. కంప్లీట్ గా చారిటీ బేస్ లో జరుగుతోంది. ఏదైతే ఇది ఈ లీగ్ ద్వారా వచ్చే ప్రతి పైసా కూడా సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తాము అని. జనరల్ గా సెలబ్రిటీ అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ లో చూస్తారు, బట్ సర్వీస్ ఓరియంటెడ్ గా ఒక మ్యాచ్ కండక్ట్ చేయటం, ఇన్ని పొలిటికల్ నుంచి కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్, ఇట్లా వివిధ రంగాల్లో అందరూ కలిపి ఇక్కడ టీం వర్క్ చేస్తున్నారు. టీమ్స్ గా ఫామ్ అయ్యి క్రికెట్ లీగ్ జరగబోతుంది. ఇది ఈ స్పెషాలిటీ ఎందుకంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు ప్లేయర్స్ మాత్రమే ఆడతారు. ఇక్కడ 110 మంది హీరోస్, అలాగే 40 మంది ఆర్టిస్టులు, అంటే హీరోయిన్స్ అవ్వచ్చు, టీవీ హీరోయిన్స్ అవ్వచ్చు వాళ్ళు, అలాగే స్పాన్సర్స్ మీన్స్ సాఫ్ట్వేర్ ఉండొచ్చు, డాక్టర్స్ ఉన్నారు, అండ్ బిల్డర్స్ ఉన్నారు, అండ్ సో మెనీ పీపుల్. అట్ ద సేమ్ టైం అలాగే పొలిటీషియన్స్, ఇంతమంది. ఒక పోలీస్ టీం, పోలీస్లో IAS ఆఫీసర్స్ ఆడుతున్నారు, కమిషనర్స్ ఆడుతున్నారు, అండ్ ఆల్ కేటగిరీ ఆఫ్ IAS కేటగిరీ ఎవరైతే ఉన్నారో మన CV ఆనంద్ సార్. సో ఇంతమంది ఒకే స్టేజ్ మీద ఒకే గ్రౌండ్లో ఆడడం అనేది గొప్ప విషయం కదండి. ఇదంతా ఫర్ ఓన్లీ చారిటీ. మా వైజాగ్ వ్యూస్ అందరికీ ఎందుకు వైజాగ్కే చూస్ చేసుకున్నారు అంటే బ్యూటిఫుల్ వర్డ్ ఏం చెప్తారు? వైజాగ్ అనేది ఒక స్మాల్ గోవా అంటారు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. అలాగే బ్యూటిఫుల్ బీచ్ ఉంది, అన్నీ ఉన్న వసతులు ఉన్న వైజాగ్ మన ప్లేస్. ఎంజాయ్మెంట్ కావచ్చు, అండ్ మన ఏమంటారు ఈ వాతావరణం కావచ్చు, ఏదైనా కానీ మనకి ఏపీ అనగానే ఫస్ట్ 2 వస్తాయండి. ఒకటి విజయవాడ వస్తుంది, ఒకటి వైజాగ్ వస్తుంది, తర్వాత మా గోదావరి రాజమండ్రి కూడా వస్తుందండి. సో దట్ అందుకని వైజాగ్ ఏంటంటే అందరికీ కంఫర్టబుల్, ఈవెన్ ద ఫ్లైట్స్ వైజ్గా కానీ ట్రైన్స్ వైజ్గా కూడా కంఫర్టబుల్ కాబట్టి, అండ్ మెయిన్ హెడ్ క్వార్టర్ లాగా మేము అనుకుంటాం వైజాగ్ అనగానే, ఎస్పెషల్లీ బిజినెస్ ఏరియా. సో అందుకని వైజాగ్ని చూస్ చేసుకున్నాం. సో తెలుగు క్రికెట్ లీగ్ అనేది తెలుసు కదా, ఫిబ్రవరి 28 అండ్ మార్చ్ 1 జరగబోతోంది. ఖచ్చితంగా చెప్పొచ్చు, సెలబ్రిటీలే కాదు, ఇక్కడ పొలిటికల్ రంగం నుంచి అనేక మంది అందరూ ఒక యూనిటీగా టీమ్స్గా ఫామ్ అయి రాబోతున్నారు. మరొక వైపు 110 మంది సెలబ్రిటీలు ఒకేసారి విశాఖలో సందడి చేయబోతున్నారంటే ఇది నిజంగానే గ్రేట్ ఆపర్చునిటీ. మరొక వైపు చారిటీ బేస్లో జరుగుతున్న ఈ TCCLని విశాఖ ప్రజలందరూ ఆదరించాలని కూడా ఇక్కడ టీం అందరూ కూడా కోరుతున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాం కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ కూడా కోరుతున్నారు.